నమస్కారం. పెద్దలు మా ఫ్లోర్ లీడర్ గారు మసినాచారి గారు చాలా విషయాలు తెలియపరిచారు. నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ప్రత్యేక కమిటీ అయినటువంటి స్కివం కమిటీ అంటే తెలంగాణ రాష్ట్ర ఆయకట్టు గుర్తించి తైబంది నిర్ణయించేటువంటి రాష్ట్ర స్థాయి కమిటీ స్కివం కమిటీ నిన్న ఈ వానాకాలానికి సంబంధించి ప్రాజెక్టుల కింద తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఇచ్చేటువంటి సాగునీటి వివరాలను నిన్న ఆమోదించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇది ముమ్మాటికి తెలంగాణ రైతులను మోసం చేయడమే. ఇవాళ పెట్టుబడి పెట్టి అప్పు తెచ్చి పెట్టుబడి పూర్తి చేసి నార్లు పోసి నాట్లు పూర్తి దశకు వచ్చినాయి తెలంగాణ రాష్ట్రంలో. ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో ఉండబడిన రైతులందరి యొక్క నాట్లు దాదాపు పూర్తి దశకు వచ్చినాయి. 90% పైబడి నాట్లు పూర్తి అయిపోయినాయి. మిగతా 10-15% నాట్లకు సంబంధించిన నార్లు కూడా చేతికందినాయి. ఈ సమయంలో వానాకాలం ప్రాజెక్టుల కింద సాగునీటి విడుదల సంబంధించినటువంటి అనుమతులను ఏ ప్రాజెక్టు కింద ఎన్ని టీఎంసీల నీళ్లు ఎన్ని ఎకరాలకు విడుదల చేస్తామని చెప్పి ఇవాళ ప్రభుత్వం నిర్ణయించడం అనేది అది సిగ్గులేని నిర్ణయం, మతిలేని నిర్ణయం. మతిమరుపుతో పనిచేస్తున్నారా? రైతుల పక్షాన అసలు మనసుందా? ఇలా పంటలు వేసిన తర్వాత సాగునీటి విడుదల వివరాలను తెలియజేస్తారా? గత జూలై నెల 11వ తేదీన కూడా ఈ స్కివం కమిటీ రాష్ట్ర స్థాయి కమిటీ గోదావరి కృష్ణ నదులపై అనుసంధానమైనటువంటి ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి నీటి నిల్వలు అసెస్మెంట్ ప్లాన్, వానాకాలం సంబంధించిన తైబంది అసెస్మెంట్ ప్లాన్ను ఆనాడే ప్రకటించిండ్రు. ఆ ప్రకటన ప్రకారంగా ఎస్ఆర్ఎస్పి పరిధిలో ఫేజ్ 1 కానీ ఫేజ్ 2 కానీ నిజామాబాద్ నుంచి మొదలుకొంటే సూర్యాపేట వరకు ఉండబడిన కరీంనగర్, నల్లగొండ, అదేవిధంగా వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి సాగు నీటికి సంబంధించిన ఆయకట్టు ఆనాడే 6.5 లక్షలకు తగ్గకుండా ఇస్తామని చెప్పి ఒక ప్రకటన చేసిండ్రు. వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆయకట్టును కాస్తగా తగ్గించి 6.5 లక్షలకు ఇస్తామని చెప్పిండ్రు. నిన్న ఆమోదించిన కమిటీ కేవలము 2,34,000 ఎకరాలకే ఎస్ఆర్ఎస్పి ఆయకట్టును పరిమితం చేయడం ఒక మోసం. రైతులను నయవంచన గురి చేయడమే, మోసానికి గురి చేయడమే. రైతుల తలదింపే ప్రయత్నం చేసిళ్ళు. రైతుల ఉసురు పోసుకునే ప్రయత్నం ఆదిలోనే అంశపాదన్నట్టు ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క చిల్లర పరిపాలన విధానాలు ఎట్లున్నాయో ఈ నిర్ణయం ద్వారా రైతులు అర్థం చేసుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మిత్రులారా, ఇదంతా కూడా మేము గతంలో మా కేసీఆర్ గారు అన్నారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చాలాసార్లు చెప్పారు, కాళేశ్వరాన్ని పండబెట్టి రైతుల పొలాలను ఎండబెట్టే కుట్ర ముమ్మాటికి నిజమో, ఈ రాష్ట్రంలో ఆ కుట్ర జరుగుతున్నదని చెప్పి పదే చెప్పింది. ఇవాళ నిజమైంది. ఇవాళ కన్నెపల్లి దగ్గర, ఇతర బ్యారేజీల దగ్గర, ఇతర ప్రాజెక్టుల దగ్గర ఉండబడినటువంటి గోదావరి నది మీద ఉండబడినటువంటి కేసీఆర్ గారు నిర్మించినటువంటి నిర్మాణంలో భాగంగా ఉండబడినటువంటి మోటార్లను ప్రారంభించకుండా, మోటార్ల ద్వారా నీళ్ళు ఎత్తకుండా ఇలా ఎల్ఎండిని ఎండబెట్టే ప్రయత్నం చేసిండ్రు. ఆనాడు వర్షాలు సరిపడా సమృద్ధిగా పడ్డ సందర్భంగా కూడా పడకముందే ప్రాజెక్టులను నింపినటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఇవాళ ఈ పరిస్థితులకు బాధ్యులు ఎవరు? ఇవాళ కాళేశ్వరం దగ్గర ఒక 2 పియర్స్ మేడిగడ్డ సంబంధించిన బ్యారేజ్ 2 పియర్స్ ఇలా కుంగిపోతే కాళేశ్వరం కుంగిపోయిందని దొంగ మాటలు మాట్లాడినటువంటి దొంగల్లారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖం ఎక్కడ పెట్టుకుంటారు? ఇవాళ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఆయకట్టు ఏరియా మొత్తం ఫేజ్ 1 సంబంధించి 9.5 లక్షల పైన ఉన్నది, ఫేజ్ 2 సంబంధించి 4.5 లక్షల పైన ఉన్నది. ఇవాళ 16-17 లక్షల ఆయకట్టు రైతులు నాట్లేసుకున్న తర్వాత ఇవాళ మీరు 2,34,000 ఎకరాలకి మేము నీళ్ళు ఇస్తామంటే మీకు సిగ్గెట్లేదు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే మీ ముఖాలు చూసి మీరు పెట్టేటువంటి బీఫామ్లు తీసుకునేటువంటి స్థానిక సంస్థల్లో పోటీ చేసే కాంగ్రెస్ నాయకులు ఏ ముఖం పెట్టుకొని రేపు గ్రామాల్లో రైతుల దగ్గరికి
మరి పోతారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికైనా నాట్లు పడి ఉన్నాయి, ముమ్మర పనులున్నాయి, రైతులకు పెట్టుబడి ఖర్చయింది. ఇప్పటికే ఖచ్చితంగా కాళేశ్వరం సంబంధించి కుట్రలను పక్కకు పెట్టి రైతులను చూసి ఇవాళ వేసినటువంటి నాట్లు ఎండిపోకుండా, ఈ పంట పైన ప్రభావం పడకుండా కాళేశ్వరం సంబంధించిన మిగతా మరి అవకాశాలు ఉన్నటువంటి అన్ని మోటార్లను ప్రారంభించి ఎల్ఎండి నింపడం ద్వారా తద్వారా ఫేజ్ 1 పూర్తవుతుంది. తద్వారా ఫేజ్ 2 అయినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించి పూర్తవుతుంది. దాంతోపాటు నల్గొండ జిల్లా సూర్యాపేట వరకు కూడా సరిపడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నది. స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గానికి నీళ్లు పోయేటువంటి ఎస్ఆర్ఎస్పి సంబంధించి హుజూర్నగర్ ప్రాంతాన్ని కూడా ఇవాళ నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు, సిగ్గెట్లేదు. మీకు ఇజ్జత్ ఎలా అనిపిస్తలేదు? మీకు ఓట్లేసి మిమ్మల్ని ఎమ్మెల్యేలను మంత్రులను ముఖ్యమంత్రులు చేసిన మీ ప్రాంతానికే మీరు సాగునీళ్ళు ఇచ్చే చేతగాని దద్దమ్మలు ఇలా కేసీఆర్ గారి పైన, ఇలా మా కేటీఆర్ హరీష్ గారి పైన మీరు మాట్లాడేటువంటి నీచపు మాటలు, చిల్లర మాటలు ఇప్పటికైనా బంద్ పెట్టాలి. ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు నాట్లేసుకున్నటువంటి ప్రాంతం మీ మాటను నమ్మి గతంలో మీ మంత్రులు ముఖ్యంగా కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా పార్టీకి సంబంధించినటువంటి అధికార పార్టీ శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మంత్రులు ఇలా ఊళ్ళల్లో ఎట్లా తిరుగుతారో రైతులందరూ కూడా గుర్తుపలు పెట్టే పరిస్థితి వస్తుంది. మీకు తిరుగుబాటు తప్పదు. మీకు ఖచ్చితంగా ఊరి పొలిమేరల దగ్గరనే మిమ్మల్ని ఊళ్ళల్లో అడుగు పెట్టకుండా తిప్పి పంపక తప్పదు. ఇలా నష్టం జరిగే ప్రతి నష్టానికి, ప్రతి ఎకరాకు, ప్రతి రైతుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇలా ఈ పరిధిలో ఉండబడిన దాదాపు 14.5 లక్షల ఆయకట్టుకు నీళ్లు లేవని నిన్న ప్రకటన చేసిండ్రు. దానికి సంపూర్ణ బాధ్యత కాంగ్రెస్ పార్టీదే, ఈ రాష్ట్ర ప్రభుత్వానిదే. రేపు తీవ్రమైనటువంటి ఆందోళనలు, రైతులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పటికే యూరియా ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. రేపు పంటలు ఎండిపోతే మీ ప్రకటన ద్వారా రైతుల ఆవేశానికి లోనైతే జరిగే సంఘటనలకు ముఖ్యమంత్రి, అదేవిధంగా ఇరిగేషన్ మంత్రి సంపూర్ణమైన బాధ్యత వహించాలని చెప్పి ఈ రైతులకు కూడా క్షమాపణ చెప్పి, ఎందుకంటే రైతు మానసిక ఒత్తిడికి లోనవుతారు మీ ప్రకటన వల్ల. ప్రభుత్వం ప్రకటన చేసింది రాత్రి, దానివల్ల రైతు మానసిక ఒత్తిడికి లోనవుతున్నాడు. కాబట్టి మీరు రైతులకు క్షమాపణ చెప్పడంతో పాటుగా మిగతా మరి మోటార్లను, కాళేశ్వరం మోటార్లను వెంటనే ప్రారంభించి ఇవాళ 1,45,000 క్యూసెక్కుల పైబడి గోదావరి నది ప్రవహిస్తూ ఉన్నది మేడిగడ్డ దగ్గర. 1,45,000 క్యూసెక్కులు ప్రభుత్వమే ప్రకటన చేసింది మొన్న. 1,45,000 పైబడిన క్యూసెక్కుల నీళ్లు ఇలా గోదావరిలో వృధా కిందికి పోతున్నాయి. కానీ మన ఎస్ఆర్ఎస్పి సంబంధించి గతంలో మద్దతిచ్చి సపోర్ట్ ఇచ్చినటువంటి కాళేశ్వరం ద్వారా నింపి గతంలో ఉన్నటువంటి ఎండిపోయినటువంటి ఆయకట్టును స్టెబిలైజ్ చేసినటువంటి ఎస్ఆర్ఎస్పి ఏరియాకు దిక్కులేదు. మిగతా కాళేశ్వరం మీద ఆధారపడ్డటువంటి రిజర్వాయర్లకు దిక్కులేదు. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి యొక్క నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ రైతులకు మద్దతుగా నిలబడి ఈ సాగునీటి మోసం, ఇది కేవలం కేసీఆర్ గారిని మొన్న కేసులు పెడతామని చెప్పి కేసీఆర్ గారి పట్ల, హరీష్ రావు గారి పట్ల దుష్ప్రచారానికి, బురద జల్లడానికి మాత్రమే ఇలా 14.5 లక్షల ఎకరాల ఆయకట్టుపై ఆధారపడ్డటువంటి చిన్న జీవులతో, రైతులతో చెమట చుక్కొని నమ్ముకొని బతికేటువంటి చిన్న కుటుంబాల జీవితాలను ఇలా నాశనం చేసే కుట్ర చేస్తూ ఉన్నారు. కాళేశ్వరం మోటార్లు ప్రారంభమైతే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాల్సి వస్తుంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయాల్సి వస్తుంది. కాబట్టే ఇలా ఎండబెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ మూర్ఖులకు బుద్ధి చెప్పడానికి రైతులందరూ కూడా చైతన్యం కావాలని చెప్పి మేము పిలుపునిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒకటి ఘోష్ గారు కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక కేవలం మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించినటువంటి టెక్నికల్ ఇష్యూస్ మీద మాత్రమే వారు ఇచ్చినటువంటి రిపోర్టు. అసలు తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వము ఒక జడ్జి గారిని కేవలం ఒక అంశానికి పరిమితం చేస్తూ అంశాన్ని తేల్చండి అని చెప్పేటువంటి కమిషన్ మాత్రమే తప్ప ఇక్కడ ఘోష్ గారు ఇచ్చేటువంటి నివేదిక ఏదైతే ఉందో అది కోర్టులో బెంచ్ మీద కూర్చొని జడ్జి గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కాదు. అది జడ్జిమెంట్ కాదు, కాజాలదు.
అది కేవలం ఒక రిపోర్ట్ మాత్రమే. అది కూడా ఒక్క సైడే విని ఒక సైడే చూసి ఒక సైడ్ పేపరే చూసినట్టున్నది తప్ప రెండో సైడు అంటే ప్రభుత్వానికి నచ్చని సైడు మా ప్రతినిధులు ఇచ్చినటువంటి కేసీఆర్ గారు హరీష్ రావు గారు ఇచ్చినటువంటి మరి అన్ని పేపర్స్ను వారు ఏమాత్రం పరిశీలన చేసినట్టుగా ఎక్కడ కూడా ఇప్పటివరకు బయటకు వచ్చింది అవపడతలేదు. అయినా కూడా సుందిల్లా తర్వాత అన్నారానికి సంబంధించి అసలు ఇష్యూనే లేదు. వాళ్ళు కోరుకుంటున్నారు ముఖ్యమంత్రి గారును ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రకటించిన గతంలో సభలో ప్రకటించిన గతంలో చాలాసార్లు వాళ్ళు కోరుకుంటున్నారు. దీంతో పాటు అవి కూడా కూలితే బాగుండు, మేడిగడ్డ కూడా 2 పిల్లలే కూలినాయి కదా, గోదావరి బాగా వస్తుంది మొత్తం కొట్టుకపోతే బాగుండు అనేటువంటిది వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరిక. 1,00,000 కోట్ల ప్రాజెక్టు మొత్తమే కొట్టుకపోయిందని దుష్ప్రచారం చేసి ఓట్లు దండుకున్నటువంటి దొంగలు కదా వాళ్ళు. అది రేపు నిజం కాకుంటే రైతులు రాళ్లతోటి కొడతారు కదా. అందుకే రేపు బీఆర్ఎస్ పార్టీ చాలా డెప్త్గా ఆలోచిస్తూ ఉన్నది. మంచి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు కూడా వస్తాయి. ప్రజలకు రైతులకు మొత్తం అన్ని కాంపోనెంట్స్ కాళేశ్వరంలో అన్ని కాంపోనెంట్స్ను స్వయంగా చూపించేటువంటి ఒక ప్లాన్ కూడా మా కేసీఆర్ గారు ఆలోచిస్తూ ఉన్నారు.